ఎప్పుడైనా అనిపించిందా ఒకే చోట ఆగిపోయామని? బరువు పెరుగుతోంది, నడుం నొప్పి, కాస్త నడిచినా ఆయాసం. కాని జిమ్కి వెళ్దామంటే మాత్రం ఏదో ఒక అడ్డంకి. అసలు ఎందుకిలా? మొదటగా మనకు గుర్తొచ్చేది అబ్బా, జిమ్ ఫీజులు చాలా ఎక్కువ. తరువాత అసలు టైమే లేదు. అంత టైం ఎక్కడిది? ఇక చివరిది ఆఫీస్ నుంచి వచ్చాక ఇంక ఎనర్జీ ఎక్కడుంటుంది? చూసారా, ఈ సాకుల వెనుక దాగి ఉన్న నిజమేంటంటే మన శరీరం నెమ్మదిగా బలహీనపడిపోతోంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న. నిజంగా ఫిట్గా ఉండాలంటే జిమ్ తప్పనిసరా? ఈరోజు ఈ విషయం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నిజం, మనం సోమరులం కాదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మనం చాలా బిజీ అయిపోయాం. ఉదయం ఆఫీస్, సాయంత్రం కుటుంబం, ఇక రాత్రి ఫోన్. ఈ మధ్యలో జిమ్కి టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు సమస్య జిమ్ లేకపోవడం కాదు, కదలిక లేకపోవడం. అవును, అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, అయితే ఇప్పుడు మన ఆలోచించే విధానాన్ని కొంచెం మారుద్దాం. ఫిట్నెస్ అంటే పెద్ద పెద్ద మెషీన్లు, డంబెల్స్ కాదు, మన శరీరాన్ని మనం వాడుకోవడమే. అదే అసలైన ఫిట్నెస్. ఒక్కసారి ఆలోచించండి. సైనికులు, డాన్సర్లు, అథ్లీట్లు వీళ్ళంతా ఏ మెషిన్లతో ఫిట్నెస్ సాధించారు? వాళ్ళ శరీరంతోనే కదా. గుర్తుంచుకోండి, జిమ్ అనేది కేవలం ఒక బోనస్ అంతే. మనకు కావాల్సింది మన శరీరం, ఇంకా ఒక 10 నిమిషాలు. అదే మన బేస్. అవును, విన్నది నిజమే. దీనికి పెద్ద గదులు, ప్రత్యేకమైన సెటప్లు ఏమీ అక్కర్లేదు. కేవలం 2 అడుగుల స్థలం చాలు. అంతే, మన పర్సనల్ జిమ్ రెడీ. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఇంట్లోనే ఎలాంటి పరికరాలు లేకుండా కేవలం 10 నిమిషాల్లో చేయగలిగే ఒక సింపుల్ వర్కౌట్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజులు. స్క్వాట్స్ కాళ్లకి, పుషప్స్ ఛాతీకి, లంజెస్ బ్యాలెన్స్కి, ప్లాంక్ మన పొట్ట కండరాలకి, జంపింగ్ జాక్స్ హార్ట్కి. చూసారా, మొత్తం శరీరం కవర్ అయిపోతుంది. ప్లాన్ కూడా చాలా సింపుల్. ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్లా 3 రౌండ్లు చేయాలి. ప్రతి రౌండ్ తర్వాత 1 నిమిషం బ్రేక్. ఒకవేళ కొత్తగా మొదలు పెడుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. 1 లేదా 2 రౌండ్లతో స్టార్ట్ చేయండి, అంతే. సరే, ఏదో ఒకటి మొదలు పెట్టడం తేలికే, కానీ దాన్ని కొనసాగించడమే అసలు ఛాలెంజ్. మనం ఎందుకు మధ్యలోనే ఆపేస్తాం? దాని వెనకున్న సైకాలజీ ఏంటి? అసలు సమస్య ఎక్కడుందంటే మనం పర్ఫెక్షన్ కోసం ఎదురుచూస్తాం. రేపట్నుంచి పర్ఫెక్ట్గా చేద్దామనుకుంటాం. ఏదో ఒక రోజు మిస్ అయితే ఇక మొత్తం వదిలేస్తాం. ఫిట్నెస్ అంటే ఏదో పెద్ద కొండలా చూస్తాం. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక నిజముంది. మన శరీరానికి పర్ఫెక్షన్ అవసరం లేదు. దానికి కావాల్సింది ఒక్కటే, కన్సిస్టెన్సీ. అంటే నిలకడ. రోజు కొంచెం చేసినా చాలు. ఈ కన్సిస్టెన్సీ కోసం 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. రూల్ నంబర్ 1, ఏమీ చేయకపోవడం కన్నా 10 నిమిషాలు చేయడం ఎప్పుడూ బెటర్. రూల్ నంబర్ 2, ఏది ఏమైనా వరుసగా 2 రోజులు మాత్రం మిస్ చేయొద్దు. ఇక రూల్ నంబర్ 3, మనం ఫోన్ చూసే సమయాన్ని కదలికకు ఒక ట్రిగ్గర్గా మార్చుకోవాలి. ఒక యూట్యూబ్ వీడియో చూసారా, వెంటనే ఓ 30 సెకండ్లు ప్లాన్ చేయండి. సింపుల్. ఓకే, ఇప్పుడు చాలా సీరియస్ విషయం మాట్లాడుకుందాం. ఇది లైఫ్ స్టైల్ గురించో, లుక్స్ గురించో కాదు. ఇది డబ్బు గురించి, మన ఫైనాన్షియల్ సర్వైవల్ గురించి. ఇది కాస్త కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇదే నిజం. హాస్పిటల్ బిల్లులు మనం కట్టే ఈఎంఐల కన్నా చాలా ప్రమాదకరమైనవి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టపడి సంపాదించిన డబ్బంతా పోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం పెట్టే పెట్టుబడి కేవలం 10 నిమిషాలు. దానికయ్యే ఖర్చు 0. కానీ దీన్నే మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెట్టాల్సిన ఖర్చు 10 లక్షలైనా కావచ్చు. అప్పుడు మనం కోల్పోయేది కేవలం డబ్బు కాదు, అన్నీ. కాబట్టి చివరిగా ఒక్కటే విషయం, ఫిట్నెస్ అనేది ఖరీదైనది కాదు. దానిని పట్టించుకోకపోవడం, నిలకడగా ఉండకపోవడమే నిజమైన ఖర్చు. చూడండి, మనకు కావలసినవన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన శరీరం ఉచితం. మనకు కావలసిన సమయం రోజుకి కేవలం 10 నిమిషాలు. కాబట్టి సాకులు చెప్పడం ఆపేద్దాం. రేపటి కోసం ఆగడం వద్దు. ప్రారంభం మన చేతుల్లోనే ఉంది.